చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రయాణంలో మీరు గమనించింది ఏంటి, ఎలా ఉంది? భారతదేశానికే ఆయన ఈరోజు ఒక దిక్సూచిగా ఉన్నాడు. ఆయన గారు ఎప్పుడు ముఖ్యమంత్రి చేసినా ప్రజల మేలు కోరతాడు. ఎప్పుడు ఈ 30 సంవత్సరాల్లో హైదరాబాదు హైటెక్ సిటీ తీసుకొచ్చింది ఆయన. దాన్ని అందరూ గర్వంగా చెప్పుకుంటున్నారు. పార్టీలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల కోసం, ప్రజల కష్టాల కోసం, ప్రజల కష్టాలు తీర్చడం కోసం పోరాడే మనిషి. గోదావరి వాటర్ ఉందో దాన్ని తీసుకొచ్చి కృష్ణాలో అనుసంధానం చేసి రాష్ట్రంలో స్వచ్ఛశ్యామలం చేసిన వ్యక్తి. మొత్తంగా అసలు ఈ 30 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్ పొలిటీషియనా, ఫెయిల్డ్ పొలిటీషియనా? ఆయన ఏదైనా కానీ ప్రజల కోసం సేవ చేసే మనిషి ఎప్పుడూ ఫెయిల్ అవ్వడం. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రయాణంలో మీరు గమనించింది ఏంటి, ఎలా ఉంది? ఇప్పుడు గమనించిందంటే రాజకీయ వ్యక్తి ఆయన, రాజకీయ దురంధుడు ఆయన. కాబట్టి ఆయన గురించి ఎవరు చెప్పినా ఒకటే. కాబట్టి ఆయనకి రాష్ట్రమే ముఖ్యం, ఆ రాష్ట్రమే ప్రజలే ముఖ్యం అన్న ఆలోచన ఆయనకి గట్టిగా ఉంటుంది. చంద్రబాబు పరిపాలన ఫస్ట్లో నుంచి కూడా బాగానే ఉంది. ఆయన దేంట్లో అయినా ముందే ఉంటాడు. ఏ చేయాలన్నా సరే ఆయన దేంట్లో అయినా ముందే ఉంటాడు. ఆయన ఇప్పుడు రాజధాని ఉంది, ప్లస్ పోలవరం ఉంది, ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి, ఇప్పుడు ఈ కాలంలో పెన్షన్లు ఉన్నాయి, అన్ని మరి అమ్మఒడి ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఆయన నాకు ఇవన్నీ నచ్చింది. నాకు 30 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన జీవితం గురించి తెరిచిన పుస్తకం. ఎందుకంటే ఆయన ఒక విజనరీ లీడర్గా రాష్ట్రం కాదు దేశం, ప్రపంచం గుర్తించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక విజనరీ లీడర్. దానికి ఎగ్జాంపుల్ మనకెన్నో తెలుసు. హైదరాబాద్లో ఒక పెద్ద సిటీయే నిర్మించాడు, ఐటీ సిటీ నిర్మించాడు, హైటెక్ సిటీ నిర్మించాడు. ఇవాళ మరియు విభజించిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ రోజు ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాడు. మళ్ళీ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అసలు ఆయన భరించలేక ఆయన వదిలించుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం ఎంత డెవలప్మెంట్ చేస్తున్నాడు. అమరావతిని అక్కడ ఏదైతే 1924 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే అమరావతిని చంపేయాలని చూశాడో మళ్ళీ దానికి పునరుజ్జీవం పోసి మరి కేంద్రంలో ఉన్న బీజేపీతో కలిసి ఇవాళ అనేకమైన ఫండ్స్ తీసుకొచ్చి అమరావతిని ప్రపంచంలోనే అగ్రగామి రాజధానిలాగా చేయాలని చెప్పేసి అనేక కష్టాలు పడుతూ, అనేక శ్రమలు పడుతూ, అదే టైంలో రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొస్తూ ఇవాళ ఆయన ఒక డెవలప్మెంట్, ఒక విజనరీ, ఒక సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చేయడంలో చాలా అనుభవం గలవాడు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రస్థానంలో 1978లో ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన ఎమ్మెల్యే అవ్వకముందు నుంచి కాలేజీ విద్యార్థి నాయకుడి నుంచి పేదలని ఉన్నతంగా తీసుకురావాలి, సమాన భావనలు కలిగి చేయాలని ఆయన ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ స్థాపించినాకే చాలా గొప్పగా మనము చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో కూడా సక్సెస్ఫుల్ ప్రతిపక్ష నాయకుడు. ముఖ్యమంత్రి కూడా అలాంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. నిన్న మొన్న రేటింగ్ కూడా ఇచ్చారు. ఇండియా టాప్ 3లో ఉన్నాడు. నేనంటాను అసలు భారతదేశం మొత్తాన్ని ప్రపంచానికే దిక్సూచిగా అయి ఉంటాడు ఆయన. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇండియా కాదు, భారతదేశానికే ఆయన ఈరోజు ఒక దిక్సూచిగా ఉన్నాడు. ఆయన గారు ఎప్పుడు ముఖ్యమంత్రి చేసినా ప్రజల మేలు కోరతాడు. ఎప్పుడు ఈ ప్రజలు ఇబ్బందులు ఏం పడుతున్నారు, ప్రజలకు ఏమేం కావాలి అనేది మాట ఇచ్చాడంటే మాట తప్పని వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా, ఏ మంచి చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు చేశాడు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారి తర్వాత వచ్చిన నాయకుడు.
30 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్కి కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇది రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నాడు. ఎట్లా ఉంది? ఇప్పుడు దాకా ఏం ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కటి సంక్షేమ కార్యక్రమాలు కానీ మరి ఇక ఏ కార్యక్రమాలైనా ఆయన తలుచుకుంటే ఆయన చేస్తాడు, చేసి చూపిస్తాడు. అది నీకు బాగా నచ్చిన పథకం ఏంటి? ఈ 30 సంవత్సరాల్లో హైదరాబాదు హైటెక్ సిటీ తీసుకొచ్చింది ఆయన. దాన్ని అందరూ గర్వంగా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా పోలవరం ఒకటి, తర్వాత ఈ రాజధాని ఒకటి, ఈ నిర్మితిలో పెద్ద మంచి గ్యాప్ చెక్కగలవాడు. బాగా నచ్చిన పని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీగా ఏదైతే ఆయన అధికారంలో ఉంటే ఇక్కడ డెవలప్మెంట్ చేసి ఆయన చదువుకున్న పిల్లలకి ఇవాళ అమరావతి నిర్మిస్తున్నాడు. దానికి ఎందుకు ఈ ప్రాంతంలో ఉన్న అది డెవలప్ అయితే ఈ ప్రాంతంలో ఉన్న అనేక కంపెనీలు వస్తాయి, ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న రైతులు కానీ అందరూ కూడా బాగుపడతారు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న రైతులందరూ బాగుపడతారు. ఆయన మీరు హైదరాబాద్లో చూస్తుంటే ఐటీ రంగాన్ని మరి ఆ రోజున ఎంతోమంది హేళన చేస్తే విజన్ 2020 అంటే హేళన చేశారు. ఇవాళ ఎంతమంది దేశ విదేశాల్లో ఇవాళ తెలుగు ప్రజలు మరి అనేక ఐటీ ఉద్యోగాల్లో కానీ అనేక రంగాల్లో ముందుకెళ్లారంటే అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ఒక్క ఘనత అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. 30 సంవత్సరంలో ఈ సంవత్సరం చేసినట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేయలే. ప్రపంచంలో అనేకమైన ఏదైతే ఇండస్ట్రీస్ ఇక్కడ డెవలప్ చేయాలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాడు. సూపర్ 6 పథకాలన్నీ కూడా వారు కష్టపడి మరి కేంద్రం మన రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉండగాని కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి పోరాడి మనకి ఎన్నో మన రాష్ట్రానికి మంచి సేవలు చేస్తున్నాడండి. వారిని మరవకూడదు మేము. ఆయన 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాత్ర ఎలా ఉంది? ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు పాత్ర ఎలా ఉంది? ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు కూడా చాలా బాగుంది, ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చాలా బాగుంది. ఎందుకంటే అధికారంలో లేకుండా కూడా అధికారంలో ఉండే వాళ్ళని ఎవరిని కూడా ఎన్ని దూషించలేదు. అభివృద్ధి కోసమే ఆయన పోరాడాడు, అంతేగాని వేరే ద్వేషం లేదు ఆయనకి. పార్టీలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల కోసం ప్రజల కష్టాల కోసం, ప్రజల కష్టాలు తీర్చడం కోసం పోరాడే మనిషి. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, అదేవిధంగా రాష్ట్రాన్ని ఎవరైనా నాశనం చేస్తుంటే దాని మీద పోరాటం చేసి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి అభివృద్ధి పథంలో నడిపించాలని ఒక తపన గల నాయకుడు. మీరు గమనిస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి నెలకో 2 నెలలకో ఒకసారి గంజాయి వాళ్ళని పరామర్శించడానికో జైల్లో వాళ్ళని పరామర్శించడానికో ఎప్పుడో బయటకు వస్తూ ఉంటాడు. అదే మీరు చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే నిరంతరం ఇవాళ అధికారంలో ఉన్నాడు, ఏ రోజు ఆయన ఇంట్లో ఉండే ఒక్క రోజు కనపడదు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా అంతే, నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాడు, ప్రజల పక్షాన్ని నిలబడతా ఉంటాడు. ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమమే ఆయన ధ్యేయంగా ఆయన జీవితం కొనసాగిస్తాం. ప్రతిపక్షము ముఖ్యమంత్రి అని కాదు కానీ ఏ పక్షమైనా ప్రజల తరపున పోరాటం చేసే ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ప్రతిపక్షంగా ఉమ్మడి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు బాబ్లీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ మహారాష్ట్రలో ఆ ప్రాజెక్టుని తగ్గియాలని కూడా ఉద్యమం చేసి జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ని హైట్ పెంచినప్పుడు పోరాటం చేసి డ్యామ్ హైట్ తగ్గించి దాని రెగ్యులేటర్ని తగ్గించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. అంతేకాకుండా ఏదైతే గోదావరి వాటర్ ఉందో దాన్ని తీసుకొచ్చి కృష్ణాలో అనుసంధానం చేసి పొట్టుసీమ అనుసంధానం చేసి రాష్ట్రంలో స్వచ్ఛశ్యామలం చేసిన వ్యక్తి. ఇది అధికారులు ఉన్నప్పుడు. అధికారులు లేనప్పుడు 2004 నుంచి 2009 ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మేము కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నాం. ఆ రోజు వరికి గిట్టుబాటు ధర లేదు, ఎక్కడ వేసింది అక్కడే ఉంటే అనేకమైన ఎన్డీఏ కూటాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఢిల్లీలో గ్యాదర్ చేసి పోరాటం చేస్తే వలన వరికి మద్దతు ధర ఇష్టం జరిగింది. అంతేకాకుండా హిస్టారికల్గా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే ఈ సంవత్సరం సుదీర్ఘమైన ఎంఆర్పిఎస్ పోరాటం అనేది 30 years పోరాటం. ఈ 30 years పోరాటంలో ఒకసారి ఎంఆర్పిఎస్ చేసాడు, పోయింది, చేసి ఇది న్యాయం అని చెప్పి ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి పంచి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేయటం అనేది హర్షించదగ్గ విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా పని చేయగలిగిన వ్యక్తి, ప్రతిపక్ష నాయకుల్లో ఉన్నా కానీ ఆయన ప్రజల కొరకు సేవ చేసే మనిషి అండి ఆయన. అలాంటి మనిషి మన ప్రపంచంలోనే మేధావి ఆయన.
ఆయన దగ్గర ఉన్న ఆలోచన, ఆయన దగ్గర ఉన్న మంచితనం, ఆయన దగ్గర ఉన్న పనితనం చూసే జనాలు ఆయన గారికి ఓట్లు వేస్తారు. ప్రతిపక్షంలో ఉండగాని ఆయన ప్రజల కోసమే సేవ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతే. మొత్తంగా అసలు ఈ 30 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్ పొలిటీషియనా, ఫెయిల్డ్ పొలిటీషియనా? సక్సెస్ఫుల్ పొలిటీషియనే. ఎందుకంటే ఆయన్ని కొట్టిన నాయకుడు లేడు, ఆయన కొట్టిన హీరో లేడు. అంతే. దళితులకి ఎన్నో పథకాలు చేసుకొచ్చాడు. ఒక దళితులకి డొప్పు కళాకారులు, చర్మకారులు, రోడ్డు మీద కుట్టుకునే డొప్పు కళాకారులకి ఎక్కడ కూడా భారతదేశంలో పెన్షన్ అనేది లేదు. మొట్టమొదటిసారి డొప్పు కళాకారుకి ఆ రోజు 3,000 పెన్షన్, ఈరోజు 4,000 పెన్షన్ అయింది. మొట్టమొదటిసారి ఈ రాష్ట్రం కూడా మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సంక్షోభంలో ఉంది. సంక్షోభం నుంచి సంక్షేమంలోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి. ఎందుకంటే డబ్బు లేదు. అయినా మేము కూడా అనుకున్నాం, ఇన్ని పథకాలు చెప్పాడు, సూపర్ 6 ఇవ్వగలుగుతాడా అన్నాం. మొట్టమొదటిసారి సూపర్ 6లో పెన్షన్ పెంచాడు. పెన్షన్ పెంచి ఆ 2 నెలలు కూడా కలిపి 4,000 ఇచ్చాడు. ప్రతిపక్ష నాయకుడిగా సక్సెస్ఫుల్ లీడర్, ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్ లీడర్. ఈ 2 కాదు, ఎన్డీఏలో కన్వీనర్గా కూడా చేశాడు. ఎన్డీఏ కన్వీనర్ చేసినప్పుడు అత్యున్నతమైన పదవి రాష్ట్రపతిని కేఆర్ నారాయణ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు దక్కింది. తర్వాత ఒక ముస్లిం అయిన అబ్దుల్ కలాంని కూడా రాష్ట్రపతి చేసింది చంద్రబాబు నాయుడు. దేవి గౌరిని కూడా ప్రధానమంత్రి చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవన్నీ చెప్పుకుంటే బోల్డ్ అని ఉంటాయి. ఇంకా ఆయన ఇంకా ఈ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరములు బ్రతికి ప్రతిపక్షులైనా ఏ పక్షమైనా పేదల కోసం పోరాటం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి సందర్భం తెలియజేస్తున్నాం. అంటే అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడుకి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడుకి డిఫరెన్స్ ఏంటి? అసలు అప్పటికంటే ఇంకెప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి. అప్పుడు హఠాత్తుకి వెళ్ళేవాడు. ఇప్పుడు మొన్న కోనసీమ వెళ్ళి ఒక చెప్పులు కుట్టుకునే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, చూసారో లేదో. ఆ చెప్పులు కుట్టుకునే ఇంటికి వెళ్ళి ఆయన కారులో తీసుకుని వెళ్ళి జస్ట్ అట్లా ప్రోటోకాల్గా సెక్యూరిటీ వింగు ఉన్న చీఫ్ మినిస్టర్ దారిలో పోతే ఎవరిని కూడా ఎక్కించుకోవడానికి లేదు. అలాంటిది ఆయన ఒక సీఎంగా ఉండి ఒక చర్మకారుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. తర్వాత రెండోది ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్ళాడు. టీ స్టాల్ చూసాం. మనం ఇక్కడ అమరావతిలో చూసుకున్నట్లయితే ఒక స్కూటర్ మెకానిక్ తోలాడు. కర్నూలులో చూసుకున్నట్టయితే ఆటో తోలుతుంటే ఆటో యొక్క స్థితిగతులు చూస్తున్నాడు. ఎంతకంటే ఇంకేం కావాలని అడుగుతున్నాం మనం. ఆయన ఏదైనా కానీ ప్రజల కోసం సేవ చేసే మనిషి ఎప్పుడూ ఫెయిల్ అవ్వడం, అది నా ఉద్దేశం.